Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హలో హాయ్ నమస్తే. భూమి బద్దలైపోయినా 600 అయినా ప్రపంచం తలకిందులైపోయినా సరే ఒక్క విషయం మాత్రం ఏమీ మారదు. అది రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచం. ఈరోజు రాముయిజం అంటే వర్మ గారి ప్రపంచంలో లంచం గురించి మాట్లాడబోతున్నాం. ప్రతి మనిషి దొంగగా మారడానికి ఒక కారణం ఉంటుంది. సహజంగా ఎవరు దొంగగా పుట్టరు అనే క్షణక్షణం డైలాగ్తో మొదలు పెట్టబోతున్నాం. వర్మ గారు నమస్కారం. ఆ డైలాగ్ చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. సో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ అని చూస్తున్నారా? అన్నిటి మీద కామెంట్ చేసే రామ్ గోపాల్ వర్మ గారు, ఇంత పెద్ద ఇష్యూ 2 స్టేట్స్ మధ్య వార్ జరుగుతుంటే ఒక్క ట్వీట్ కూడా రాకపోవడం ఏంటి? ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పిన లంచం లేకపోతే అవినీతి లేకపోతే ఇవన్నీ కూడా అసలు పాలిటిక్స్లో లేవు అంటే ఆశ్చర్యపోవాలి, కానీ ఉన్నాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఆ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఒక పవర్ ప్లే ఉన్నప్పుడు దానికోసం ఒక నయానో భయానో లేకపోతే ఏదో ఒక ఇన్సెంటివ్ చూపించో లేకపోతే తెలివి ఉపయోగించో రకరకాల థింగ్స్ ఎవ్రీబడి డస్ ఇట్. దట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే పాలిటీషియన్ అనే అతను లంచగొండి అనేది నేను ఫస్ట్ అక్షరాలు చదువుకున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇది న్యూస్ పేపర్లో కానీ డిపిక్షన్ ఆఫ్ ఏ బెర్నార్డ్ షా నియర్లీ 100 years బ్యాక్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ఎ స్కౌండ్రల్ ఇస్ పాలిటిక్స్ అని చెప్పాడు. యూనో, సో అంటే పాయింట్ ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు తనకున్న పవర్ కోసం ఎందుకు వస్తాడు అసలు రాజకీయాల్లోకి? ఫస్ట్ ప్రజలు సేవ చేయడానికి ఎందుకు వస్తాడు? ఆ సేవ చేసే దాంట్లో తనకున్న పొజిషన్ నిలబెట్టుకోవడానికి ఏమేమి చేయాల్సి వస్తుంది అనే దాంట్లో ఇది ఒక భాగం ఇప్పుడు మనం మాట్లాడింది. సో అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆ లైఫా, లేకపోతే ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లో మనకు వచ్చినప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నామా, అది నిజంగా మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోరు, అరే ఇలా జరిగిందని. మీరు ఆశ్చర్యపోయారా? అసలు దొరికిపోయారని ఆశ్చర్యపోవచ్చు, కానీ చేశారని ఎవరు ఆశ్చర్యపోరు. మీరు ఆశ్చర్యపోలేదా? నేను అసలు ఆశ్చర్యపోలేదు. అంటే ఆశ్చర్యపోలేదండి. ఇప్పుడు అది నా పాయింట్. ఐ బిలీవ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ సర్కిల్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు. ఒక ఇన్స్పెక్టర్ కరప్ట్ అయ్యాడు అంటే మీరు షాక్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే పోలీసులో కరప్షన్ ఉంటుందని తెలుసు మీకు. దొరికినప్పుడు అదొక ఎఫెక్ట్గా ఉంటుంది, కానీ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు సమర్థిస్తున్నానా లేదా అనేది క్వశ్చన్ కాదు, దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ దట్ బిజినెస్ అన్న. ఇప్పుడు కంపెనీలో ఒక డైలాగ్ ఉంది, దందేకి జాతే. ఈ పర్టిక్యులర్ బిజినెస్ కొన్న నేచర్ అది అనే పాయింట్. నాయకులు అందరూ లంచం తీసుకుంటారు, నమ్ముతారా మీరు? ఇప్పుడు అదే దర్శనం లంచం అనేది మీరు ఒక స్పెసిఫిక్ వర్డ్ మాత్రం వాడదాం. ఇందాక నేను ఏమన్నాను, ఏదో ఒక మెథడ్ లేకుండా యూ కాంట్ మెయింటైన్ ద పవర్ ఈక్వేషన్స్ అంటున్నాను. ఇది సారీ ఫర్గివ్ మీ, కానీ సినిమా వాళ్ళందరూ తాగుతారు అన్నట్టుంది. అవునవును, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటారు, లేకపోతే డ్రింకింగ్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, వాట్ ఎవర్. ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అంటున్నాక ఆ ఇండస్ట్రీకి కొన్ని పెక్యులారిటీస్ ఉంటాయి. మీరు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు అలాంటిది రావటానికి అవకాశం ఉంది. యూనో, సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. సో ఇక్కడ కానీ మనం మెయిన్గా మాట్లాడేది ఏంటంటే, ఒకటి సపోజర్లీ క్రిమినల్ యాక్ట్ అంశం. మోటివేషన్ ఏంటి, ఎందుకు చేశారు, దొరికారా, దొరికితే ఏమవుతుంది, యాక్చువల్ క్వాంటిటీ ఆర్ లేకపోతే క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ ఏంటి, అది యాక్చువల్గా ప్రజల దృష్టిలో ఏంటి, ఇవన్నీ కూడా సెపరేట్ ఇష్యూస్. సో లీగల్ దాని మీద నేను కామెంట్ చేయను, బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద లా ఆఫ్ ల్యాండ్, వీఆర్ నాట్ సపోజ్ టు బ్రేక్ ద లా, అది పక్కన పెట్టండి. రెండోది, ప్రజలు నిజంగా ఫీల్ అవుతారనేది ఐ హ్యావ్ మై డౌట్స్. అసలు ఫీల్ అవుతారు? ఐ డోంట్ థింక్ సో అట్ ఆల్, బికాజ్ దే నో దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ ఎవరో ఒకళ్ళు పట్టుబడి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎలిగేషన్ ఉండొచ్చు, ఇంకొకటి లేదు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు అది చేస్తారు అనేది ఆల్రెడీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఎవరు ఎఫిషియెంట్గా పట్టుబడకుండా చేస్తారో వాళ్ళది పై చేస్తుందంటారు. అయితే అజ్యూమింగ్ ఎవ్రీబడి దొరికే వరకు దొంగ కాదు అని మన చిన్నప్పటి నుంచి ఉంది సామెత. అప్పుడు కానీ దొంగ అనే వర్డ్ ఇక్కడ మీనింగ్ మారిపోతున్నాను నేను, బికాజ్ బై ద వెరీ నేచర్ మీకు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఒక చిన్న ఇది, ఒక రాంగ్ సైడ్ వెళ్తున్నాడు, పోలీసు కానిస్టేబుల్ పట్టుకోగానే మా మామయ్య పోలీస్ కమిషనరు అని చెప్తాడు. సో ఈజ్ యూజింగ్ ఎ పొజిషన్ ఆర్ ద వర్చ్యూ ఆఫ్ హిస్ పొజిషన్ బీయింగ్ రిలేటెడ్ టు సంబడి. సో ప్రతి మనిషి వాడికున్న పొజిషన్లో ఉన్న పవర్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అది మానవ నైజం. అది అవును, అది చాలా చిన్నది అవ్వచ్చు. ఆ పర్టికులర్ టైంలో ఆ కానిస్టేబుల్ వదిలేయచ్చు, వదిలేకపోవచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్. సేమ్ థింగ్ ఒకళ్ళు ఫేవర్ చేయాలి. నేను పొజిషన్ ఈ కాంట్రాక్ట్ అతనికి ఇచ్చాడు, ఎందుకంటే తనకు తెలిసినోడు, తన ఫ్రెండు, లేకపోతే డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్.
సో తనకున్న పవర్ యూజ్ చేయడానికి ఫేవరో ఫ్రెండ్షిప్ మనీయో ఏదో ఇంకొక దాంట్లో అనేది దట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అంటున్నాను. సో అప్పుడు అది లీగల్ ఆస్పెక్ట్లో ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేది అఫ్ కోర్స్ దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. అది మారల్ ఆస్పెక్ట్లో ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో మారల్ ఆస్పెక్ట్లో దగ్గిన విషయం అంటారు, లేదు అంటే ఏం చేయలేని విషయం అంటారు? ఏం చేయలేని విషయం, దట్ ఈస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎందుకంటే అది అందరూ చేస్తారు. ఇప్పుడు చిన్న నీకు చాక్లెట్ ఇస్తాను చదువుకో అని చెప్పి అది చెప్తే అది కూడా లంచమే. నాకు ఒక చిన్న పిల్లోడికి చాక్లెట్ ఇస్తాను చదువుకో అంటే కూడా లంచం. యూఆర్ గివింగ్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ వాట్ యూ వాంట్. లంచం అనేది ప్రైమరీ డెఫినేషన్ నాకు అక్కడ వస్తుంది. కానీ లీగల్ ఆస్పెక్ట్లో అది చేసిన దాని వలన ఒక సొసైటీకి యాజ్ ఎ హోల్ ట్యాక్స్ పేయర్స్ మనీయో లేకపోతే సొసైటీకి సంబంధించింది ఏదో హామ్ జరుగుతుంది అనే ఆస్పెక్ట్లో మీరు దాన్ని ఒక క్రిమినల్ యాక్ట్ కింద. మరి ఏసీబీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు ఉన్నాయంటారు? అదే అంటున్నా, అది లీగల్ ఆస్పెక్ట్. ఎనీ కైండ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉండేదండి, వాళ్ళందరూ దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ సొసైటీ అండ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ యాజ్ ఎ హోల్. అంటే వాళ్ళకి తెలియదా? సో మనిషిలో ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కర్బ్ చేస్తాయి. మన చాలా న్యాచురల్ ఇన్స్టింక్ట్ కర్బ్ చేస్తాయి. ఎందుకంటే దట్ విల్ హార్మ్ ద సొసైటీ యాజ్ ఎ హోల్. అప్పుడు నీకున్న ఇన్స్టింక్ట్ని నీకున్న కోరికని మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అదుపులో పెట్టుకో అనే దానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టి అది బ్రేక్ చేస్తే అది క్రైమ్ అవుతుంది, విచ్ ఇస్ వాట్ ద లీగల్ ఆస్పెక్ట్. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి దేర్ ఆర్ నో ఆనెస్ట్ పాలిటీషియన్స్ ఆర్ దేర్ ఇస్ నో ఆనెస్ట్ పీపుల్ అంటున్నా. పాలిటీషియన్స్ వచ్చినది ఆనెస్ట్ పీపుల్ అనేది ఉండటానికి ఛాన్స్ లేదు. బికాజ్ మనిషి బై నేచర్ విల్ బి డిజానెస్ట్. ఆనెస్టీ అనేది ఇట్ ఈస్ ఇండ్యూస్ థింగ్ ఐదర్ బై రిలీజియన్ ఆర్ ఏ సోషల్ స్టాండర్డ్ ఆర్ ఏ లీగల్ ఆస్పెక్ట్. By nature a man cannot be honest because he will want to use his power. We are talking of a corruption free India. కంప్లీట్ గా అవినీతి నిర్మూలిస్తామని చెప్పి అంటే అవన్నీ మాట్లాడే వాళ్ళకు కూడా మీకుండే వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ లేదంటారా, లేదా తెలిసి కావాలని అబద్ధాలు ఆడుతున్నారా? ఇప్పుడు సోషల్ అడ్వాన్స్మెంట్లో ఒక ఇండివిజువల్ ఉన్న కోరికని కర్బ్ చేసి సొసైటీకి ఉపయోగపడి చేయాలన్న దాంట్లోనే రూల్స్ అన్నీ వస్తాయి. దాంట్లోనే ఇంటెన్షన్ ఉంది కరప్షన్ ఫ్రీ ఇండియా తేవాలి అని. నేను చిన్నప్పటి నుంచి అంటున్నాను, ఇందిరాగాంధీ టైం నుంచి. ఓకే, మోడీ మైట్ హ్యావ్ మేడ్ ఇట్ పాపులర్ నో, బట్ అది వీఆర్ హియరింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ లాంగ్. దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఇప్పుడు బెటర్గా అయ్యిందా, అంత ముందు కన్నా తక్కువ అయిందా కరప్షన్ అనేది ఐ డోంట్ నో దోస్ డీటెయిల్స్. కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఏంటి, నోబడీ ఈజ్ సేయింగ్ లా ఆఫ్ ద ల్యాండ్ గురించి డిస్కషన్ అనవసరం. Because that is a very huge debate and it gets into many sectors of arguments, you know. We are only talking about the moral issue here. Moral issue lo nenu antunnanu, ippudu Revanth Reddy red handed ga dabbulu ista pattupadipoyadu anedi I do not believe honestly that anybody in the country ila chesada ani evaru anukorani na feeling. Mari emantaru? That is something you take it for granted, everybody does it. అందరు చేస్తారనుకుంటారు. ఎందుకంటే అలా చేయకపోతే పాలిటిక్స్లో ఉండగలుగుతారని నాకు డౌట్. మీకు ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీహార్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్ బ్యాక్, 10 years 15 years బ్యాక్ విపరీతమైన గూండాయిజం, రౌడీజం, అంటే మర్డర్స్ పాలిటిక్స్లో అన్నీ ఉండేవాడిని. సో అప్పుడు నేను అలాంటి మనుషులు ఎలా వస్తారో, అసలు అలాంటి మనుషులు టికెట్లు ఎలా ఇస్తారో అని ఎవరినో అడిగాను అప్పుడు పర్టికులర్ టైంలో, ఒక ఎలక్షన్ కమిషన్. ఈ సైడ్ ఒక రౌడీ లేకపోతే అక్కడ నుంచోలేడు ఎలక్షన్ మరి. ఇప్పుడు ఎందుకంటే ఎవడైతే నుంచోవాలో వాడికి అలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి. అలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఆయన కొట్టడం చంపడం చేసేస్తారు. సో ఆబ్వియస్లీ మీరు అలాంటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకుంటున్నారంటే యూ హ్యావ్ టు బికమ్ ఏ రౌడీ ఆర్ ఆల్రెడీ ఏ రౌడీ. కరెక్ట్. సో బై ద వెరీ వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ యూ హ్యావ్ టు బి దట్. మీకు ఇష్టం ఉన్నా కాఉండకపోయినా ఆ పొజిషన్ ఉండాలంటే ఉండి తీరాలి. సో అలా సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ కీ పొజిషన్స్ వేర్ యూ కెన్ మేక్ మనీ. ఒక పోలీస్ ఆఫీసర్కి రోజు లంచాలు ఆఫర్ ఇస్తూ ఉంటే ఒక మామూలు మనిషిగా ఎలా రెసిస్ట్ చేసుకుంటాడు దాన్ని? కొంతమంది చేసుకోవచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్, చాలామంది కూడా చేసుకోవచ్చు, నాకు అక్కడ ఇండివిజువల్గా వెళ్ళట్లేదు. కానీ ఆ టెంప్టేషన్ అనేది ఉండకుండా ఉండదు. సో దాని తర్వాత ఆ థాట్ ఉంది. ఆ థాట్ తర్వాత ఒకళ్ళు తక్కువ చేయొచ్చు, ఒకటి ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు చాలా ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు పట్టుబడచ్చు, చాలా మంది పట్టుబడవచ్చు. మరి ఇలా జరుగుతున్నాయని తిడుతున్న జనం సంగతి ఏమిటి? వాళ్ళు ఊరికే లిప్ సింపతికి తిడుతున్నారా? మన దేశం ఏమైపోతుంది అది ఇది? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను జిమ్లో ఉన్నాను, ఇది న్యూస్ బ్రేక్ అయినప్పుడు. నా జిమ్ ఇన్స్ట్రక్టరు తను ఫస్ట్ చూస్తే ఇదేనని అందరు చేస్తారండి, పాపం ఈయన దొరికాడు, వేరే వాళ్ళు దొరకరు అంటే తను ఆల్రెడీ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందరు చేస్తారు అంటే దట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్. అంటే పాయింట్ ఏంటి అక్కడ, ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది.
ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్. వాళ్ళు అంటే వేరే వేరే మెథడ్స్ ఉపయోగిస్తారు దాంట్లో. మీరంతా నేను శ్రీరామచంద్రుని సత్యహరిశ్చంద్రుని అని పెట్టుకుంటే అసలు పాలిటిక్స్లోకి ఎలా రాగలుగుతారు, ఎలా వస్తారు, ఎలా ఉండగలుగుతారు? మరి అలా అయితే ఈ పరిస్థితిలో లంచం డైరెక్ట్గా తీసుకుని బాగుపడి ఉండగలిగిన ఒక వ్యక్తి నాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి అని చెప్పి కంప్లైంట్ చేసి దాదాపు ఒక స్టింగ్ ఆపరేషన్ లెవెల్ పరిస్థితి జరిగిందంటే ఇతనిలో నిజాయితీ ఉందని అనుకోవాలా, లేకపోతే ఇతని పొలిటికల్ మోటివేషన్ నిజాయితీ కంటే ఓవర్రూల్ చేస్తున్నట్టు? ఒకటి నేను ఐ కాంట్ స్పీక్ ఫర్ హిమ్ బికాజ్ నాకు ఆ డీటెయిల్ ఆ పర్సన్ తెలియదు. కానీ ఓన్లీ ఆన్ స్పెక్యులేషన్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ 100% పొలిటికల్గా ఇట్ ఈస్ గివెన్ సేయింగ్ ఇంకొక పార్టీని మనం కిందకి ఒక డిమీన్ చేయొచ్చు, లేకపోతే ఒక డిగ్రేడ్ చేయొచ్చు అనే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వాడుకుంటారు. అప్పుడు దాంట్లో కేవలం నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు ఇలాంటి వ్యక్తి ఉంటే నా దేశం ఏమైపోతుంది అనే ఆలోచనతో మాత్రం ఎవడు రాడు. అలాంటి మనిషి పాలిటిక్స్లో ఉండడానికి ఛాన్స్. ఇక్కడ ఇండివిజువల్తో సంబంధించిన విషయం. ఇట్స్ నాట్ పార్టీ అధినేతకి లంచం ఇవ్వజూపి అతను రెండో పార్టీని పడేసే ప్రయత్నం చేయడం కాదు. ఇక్కడ ఒక ఇండివిజువల్ కెపాసిటీలో హీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు టేక్ ద మనీ అండ్ జంప్ సైడ్స్. కరెక్ట్. బట్ హీ chose not to. So what could be his motivations if you are saying that there is no clean politics at all? His motivation could be fame. Okay. And idantha speculation nenu cheppedi. Right, it could be fame. Yeah. It could be fame. It could be that he was promised something more than this. You know, if he does this for whichever enemies on the other side, whoever those enemies might be, you know, a particular person or party ani cheppatledu. Or he might just want what do you call that opportunity which he has a long term objective. Okay? Or it could be one of those rare guys where Gandhi has been reborn as Stevenson. అది కూడా అయి ఉండొచ్చు. బట్ ఐ థింక్ 100 రీజన్స్లో అది లాస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీబర్త్ నమ్మను, గాంధీ లాంటి వాళ్ళు ఎక్కువ పడతారని కూడా నమ్మను. సో థ్యాంక్ గాడ్ మీరు గాంధీ గారైనా కరప్ట్ కాదని ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. యా, గాంధీ గారు ఇస్ కరప్ట్. ఐ థింక్ గాంధీ గారు ఇస్ కరప్ట్ అబౌట్ ఫేమ్. ఐ థింక్ హీ వాంటెడ్ ఫేమ్, మనీ. యా, అది కూడా ఉండకూడదు. ఎలాగా అంటే ఏదో వాట్ ఈస్ కరప్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ కరప్షన్ అనేది మీనింగ్ ఏంటి. మీరు చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలాగ చేయకూడదు అనేసి ఒక రెస్ట్రిక్షన్స్ వాటిలోకి వచ్చినప్పుడు మీరు యూఆర్ గెటింగ్ కరప్టెడ్ అంటారు. మీరు ఎప్పుడు మంచిగానే ఉండాలి, అందరితో నీతిగా ఉండాలి. అది చేయకపోతే మీరు యూఆర్ గెటింగ్ కరప్టెడ్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ బ్యాడ్. కానీ దట్ ఈస్ ఇన్స్టింక్టివ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ పార్ట్. హీ మైట్ అండర్స్టాండ్ ఈస్ గెటింగ్ కరప్టెడ్. అది రిసెర్చ్ చేయొచ్చు, దాని వల్ల మనకి దొరకదు అని అనుకోవచ్చు. న్యాచురల్ బిహేవియర్ ఇస్ టు గెట్ ఇట్ ఆల్, హ్యావ్ ఇట్ ఆల్. యా, కరెక్ట్, దట్స్ ఇట్. బికాజ్ నాకు నా వరకు కావాలి. ఈ పరిస్థితుల్లో ఆల్దో అంటే ఇది మనం బ్రాడ్ బేస్డ్ గా మాట్లాడుతున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఇన్సిడెంట్ ని రీవిజిట్ చేయక తప్పట్లేదు మనకి. జస్ట్ టు యూజ్ రెఫరెన్సెస్. ఫేమ్ కోసం చేశాడన్నది ఇట్స్ రూల్డ్ అవుట్ ఇన్ ఇక్కడ స్టీఫెన్సన్ విషయంలో. బికాస్ పాపం ఆయన పేరు తప్ప అందరి పేర్లు బయటకు వచ్చాయి. అంటే యాక్చువల్గా లంచం తీసుకొని శ్రీరామచంద్రుడుగా ఉండే ఆయన పక్కకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరూ ముందుకు వచ్చారు. డిషుమ్లని జరుగుతున్నది ఇతర నాయకుల మధ్య. బట్ ఫేర్ దట్ ద రీజన్ ఈస్ బికాస్ స్టీవెన్సన్ బై హిమ్సెల్ఫ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వన్స్ he was a trigger point. తను ఫేమ్ వస్తుందని అనుకున్నారో లేదో నాకు తెలియదు, ఐ కాంట్ స్పీక్ ఫర్ హిమ్. కానీ వేరే వాళ్ళందరూ ముందుకు రావడానికి బికాస్ he was a trigger point. It is just a cause. మనం వీఆర్ లుకింగ్ అట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. So I think ante to give a parallel example, if Monica Lewinsky is the cause and Bill Clinton is the effect, once that is so, Monica Lewinsky is not at all important anymore. So she doesn't become an angel, you know, just like he is not a hero. Yeah. Well, coming back to the more serious aspect of లంచమని, సో మీరు అనేది లంచగొండితనం లేని సమాజం ఊహించుకోవడం అసలు కంప్లీట్గా లంచగొండితనం లేని మనిషి ఉండడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ పాసిబుల్. చాలా మంది సత్పురుషులు వివిధ రంగాల్లో అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ లంచం లేకుండా పైకి వచ్చారు. అది ఇప్పుడు మనం ఎంతో పెద్ద ఇండస్ట్రీస్ గురించి అంటాం, వాళ్ళకి లంచం ఇచ్చేసాడు. ఇక్కడ కాంట్రాక్టర్స్ లేకపోతే ఎవ్రీబడి హూస్ బికమ్ రిచ్, వెరీ రిచ్. ఎవరైనా నమ్ముతారు అసలు ఏమి ఎలాంటివి చేయకుండా వచ్చారని? ఎవరైనా నమ్ముతారా చెప్పండి? ఐఎమ్ టాకింగ్ విత్ ద బిగ్గెస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేర్లు చెప్పదు. ఎవ్రీబడి పీపుల్ బిలీవ్ దట్ ఏదో ఒక విధంగా వాళ్ళ పవర్ నో పొజిషన్ నో సంథింగ్. 100%. గాడ్ ఫాదర్ లో ఒక లైన్ ఉంది బిగినింగ్ లో, ఐ మీన్ బుక్ లో, బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దిస్ అ క్రైమ్ అని. యు నో, ఇట్స్ మీన్స్ ఇట్స్ ఇంపాసిబుల్ దట్ టు బికమ్ బీ దట్. మీరు లంచం తీసుకున్నారా ఎప్పుడైనా? నేను చాలాసార్లు తీసుకున్నారా? ఇచ్చారా? దట్ ఈస్ ద పాయింట్. లంచం తీసుకుంటాం అంటే అది డబ్బు రూపంలో అవ్వకపోతే సమ్ రూపం. yes I did.
కానీ ఎందుకు డబ్బు రూపం అనగానే వన్స్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ మెటీరియల్ గెయిన్ ఇట్ సీమ్స్ టు హ్యావ్ దిస్ రియలీ ugly fair enough. I think you're right, because the point is అక్కడ ఇప్పుడు అదే మనకి సైకలాజికల్లీ మన ప్రోగ్రామే కూడా డబ్బు తీసుకుని చేసాడు అనేది అదే పదవి కోసం అది ఇచ్చాడు, లేకపోతే ఏదో చేస్తానని ఇది ఇచ్చాడు, అంటే ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్ యూ యువర్ ప్రోగ్రామ్ ఆఫ్ థింకింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్, అది ఎక్కువైపోతుంది అంతే. Eventually money and it is just a form of energy. material. It's a form of energy. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి గులాబ్ పువ్వు ఇచ్చింది అనుకోండి మీకు, దట్ డజంట్, అది దానికి సడన్ గా డిఫరెంట్ ఆరా వచ్చేస్తుంది. మీ నుంచి ఏమైనా సంపాదించడానికి మీకు లంచం ఇచ్చి, సపోజ్ అ గర్ల్ ఆఫర్స్ అమ్మాయి నుంచి గులాబీ పువ్వు కాదు వేరే ఎక్స్పెక్ట్ చేస్తాను. సరే వాట్ ఎవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా అది నేను అందంగా చెప్పాను, టీవీ లంచం కొండతాను అంత డైరెక్ట్ గా మాటలు వాడినప్పుడు మీరు డైరెక్ట్ గా మాట్లాడాలి, కానీ మళ్ళీ దాన్ని సరే ఒక అమ్మాయి వచ్చి పూసి మారేడుగా చేయొద్దు. ఒక అమ్మాయి వచ్చి మీకు రోల్ కోసం ఇఫ్ షీ ఆఫర్స్ హర్ సెల్ఫ్, ఇట్ హ్యాస్ అ సర్టన్ కాన్సిక్వెన్స్. ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇచ్చారనుకోండి, ఇంత క్యాష్ ఇచ్చి మీరు ఇలా చేయాలని చెప్పి లంచం ఇచ్చారనుకోండి, అది యాక్సెప్ట్ చేస్తే దాని షేడ్ వేరేగా ఉంటుంది. అంటే లంచం తీసుకోవడంలో కూడా మనం డిగ్రీస్ పెట్టాము. ఇప్పుడు చాలా సార్లు కొంతమంది వచ్చి నాకు మీకు ఇంత డబ్బు ఇస్తాం మా అబ్బాయిని హీరో చేయండి అంటారు. ఇది బేసిక్గా ఏంటి, ఇట్ ఈస్ నాట్ ప్రాబబ్లీ ఇల్లీగల్. ఇది ఇప్పుడు నేను చెప్తున్న విషయం. ఇప్పుడు నేను సపోజ్ దీనికి టెంప్ట్ అయ్యి నాకు ఇతను బాగున్నాడా లేదా, లేకపోతే ఇతను బాగున్నా లేకపోయినా సినిమా పోయినా పర్లేదు మనకి డబ్బులు వస్తున్నాయి కనుక నేను దానికోసం చేశాను అనుకోండి, ఆ రీజన్ కోసం, అప్పుడు అది ఇట్ మైట్ నాట్ బి ఇల్లీగల్, బట్ ఇట్ ఈస్ మారల్లీ రాంగ్, బికాస్ ద ఫిల్మ్ నాట్ వర్కింగ్ ఇఫ్ ఐ డూ ఇట్ ఫర్ దట్ పర్పస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. సినిమాలో పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, కొన్నోళ్ళు అవ్వచ్చు, రకరకాల వాళ్ళు. సో విచ్ మీన్స్ యు ఆర్ యూజింగ్ యువర్ పొజిషన్ టు డూ ఎ వర్క్ ఫర్ రీజన్స్ అదర్ దెన్ వాట్ ఇట్ షుడ్ బి డన్ ఫర్. అవును, కాంట్రాక్టర్లో అయ్యే లంచాలని అంతే కదా. అదే నేను చెప్తున్నాను, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఇన్ వన్ వే ఆర్ ది అదర్ ఈ కైండ్ ఆఫ్ ఏ ఫీలింగ్ ప్రతి బిజినెస్లోని ప్రతి వాళ్ళు ఉంటుంది. కొన్ని లీగల్గా డిఫైన్ అవుతాయి, కొన్ని ఏమో అసలు తెలియవు. కానీ లంచం అనేది బై నేచర్ ప్రతి దాంట్లో ప్రతి వాళ్ళలో ఉంటుంది. అది నేను చెప్పేది. క్విడ్ ప్రో క్వో అంటే తెలుసా మీకు పదం? దట్ వి మ్యూచువల్లీ బెనిఫిట్ బై somebody gives you something and you give them back something in return. Correct. Using your it's a barter. Barter kind of a thing. వాటి పరిధిలో అంటే ఇప్పుడు మీరు చెప్పే ఈ మారలిస్టిక్ రైట్ రాంగ్ అవి రావు. మరి వాట్ ఈస్ ద సొల్యూషన్? యువర్ సేయింగ్ దట్ సొసైటీ హ్యాస్ టు సర్వైవ్ లైక్ దిస్ మేనేజింగ్ లంచం. ఇట్స్ ద ఓన్లీ వే ఇట్ కెన్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇది మన వాట్ ఎవర్ ఇప్పుడు జరుగుతున్న జో కాంట్రవర్సీ ఏదైతే ఉందో లంచం రెడ్ హ్యాండ్గా పట్టుకుంటాం, నాకు తెలిసి ఫ్యూచర్లో ఎవరితో ఫోన్లో మాట్లాడారు ఇలాంటి, అట్లీస్ట్ దే విల్ ట్రై టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే విల్ నాట్ టాక్, ఆర్ ఇంటికి వెళ్ళి కూర్చుని అట్లాంటి మాట్లాడరు. దే విల్ ఫైండ్ అవుట్ అదర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో అప్పుడు అవతల పార్టీ ఒకళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు అది జరిగింది తెలుసు కదా, మేము చేయలేం, వేరే ఏదైనా ఆలోచించండి అని దే విల్ బీ మోర్ కేర్ఫుల్. బట్ ఇట్ వోంట్ స్టాప్ అంటున్నాను, బికాజ్ ఇట్ కాంట్ స్టాప్. ద పాయింట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ వోంట్ స్టాప్. ఫోన్లో మాట్లాడుకోరు, ఇక్కడ నేరుగా మాట్లాడుకున్న కెమెరాలు పెట్టి కూడా తీసేస్తారు. అదే టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇట్ బేసిక్లీ ఫోర్సెస్ పీపుల్ టు బి ఆనెస్ట్. ఇట్ డజంట్ మేక్ దెమ్ ఆనెస్ట్, ఇట్ ఫోర్సెస్ దెమ్ టు బి ఆనెస్ట్. ఎందుకంటే నేను అబద్ధం చెప్తే పట్టుబడిపోతాను, ఇలాంటివి చేస్తే టెక్నాలజీ నన్ను పట్టేసుకుంటుంది అనే భయంతో మనిషి నిజాయితీపరుడుగా మారచ్చు, కానీ తనకి తను తెలుసుకుని మాత్రం ఎప్పుడు మారడం. ఎందుకంటే అవినీతి అనేది మనిషి నైజంలో ఉంటుంది. కానీ సిమిలర్లీ ఎలా అయితే టెక్నాలజీ మనిషిని నిజాయితీపరుడుగా మార్చేస్తుందో, అలాగే కఠిన శిక్షలు నేరస్తుల్ని కఠిన శిక్షలు ఏం చేయమని దానికి రీజన్ ఏంటంటే, కఠిన శిక్ష అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం చేసేవాడు ఎవడో కూడా నేను పట్టుబడుతున్నాను అనుకోడు. నాకు ఒక పర్టికులర్ పాలిటీషియన్ చెప్పాడు ఇది ఒక విషయం. ఏమన్నాడంటే, నేను అడిగాను ఎంత ఫూలిష్గా ఎట్లా చేశారు అండి తను అని, ఏదో ఒక ఇది కాదు, నేను దీని గురించి కాదు, ఒక 2-3 ఏళ్ళ క్రితం ఎలా చేశాడు అసలు అతను, అందరికీ తెలిసిపోయింది అతను చేసింది పట్టుకుంటారని. అంటే తను ఏమన్నాడంటే, లేదు రాము, కారు ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అని అందరికీ తెలుసు, కానీ మన కారుకి అవ్వదు అనుకుంటాం, అందుకనే కార్లు ఫాస్ట్గా తోలుతారు, యాక్సిడెంట్లు అవుతాయి. సో బేసిక్లీ మనిషి ప్రతి ఒక్కడు ఏం చేసినా నాకు దొరకదు. ఇప్పుడు అందరూ మాట్లాడేవాడు ఎంత ఫుల్స్గా ఎట్లా చేశారండి, వెళ్ళి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేశారు, డైరెక్ట్గా వెళ్ళి చేతులు వేస్తున్నారు అంటే అది తెలియదు, అది అన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది పెట్టుకుంటే అసలు ఇంట్లోంచి బయటికి రావడానికి భయం వస్తుంది ఎవరికైనా.
అవును, అలా ఫోన్లో మాట్లాడడం, ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరు ట్యాప్ చేస్తున్నారు, ఎవరు ఏమి వింటున్నారు, ఎవరు ఎన్ని రకాల టెక్నాలజీలు యూజ్ చేసి మీరు చేయని దాన్ని కూడా చేసినట్టు చూపించే. అండ్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ ఇంకొక 1 yearలో, నాట్ ద టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, ఇట్ జస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. వీడియో థింగ్ యూ కెన్ మానిటర్. వీడియో థింగ్స్ కూడా మీరు స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి ఎవరు లేనోడిని ఉన్నట్టు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా అయితే గ్రాఫిక్ ఎలా అయితే మార్ఫింగ్ చేస్తారు, వాయిస్ మార్ఫింగ్ చేస్తారు. ఇప్పుడు 20 years బ్యాక్ ఫారెస్ట్ గంప్లో టామ్ హ్యాంక్స్ యాక్చువల్గా కెనడీని కలిసినట్టు ఒక షార్ట్ చూపించారు యూనో దాంట్లో. సో ద పాయింట్, అండ్ టుడే యూ సీ సో మెనీ టైమ్స్ చచ్చిపోయిన ఎన్టీ రామారావు గారు వచ్చేస్తారు సీట్లోకి, యూనో. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎ మోడర్న్ గ్రాఫిక్స్ దాంట్లో ఎనీథింగ్ కెన్ బి ట్రైన్. విరుద్ధం కదా రాము గారు, బికాజ్ మీరేమంటారు, ఒకవైపు నిజాన్ని బయటపెట్టే టెక్నాలజీ 100% అది కరెక్ట్. నేను ఇది ఆఫ్గా ఇచ్చిన ఎగ్జాంపుల్, కానీ ఏది ఫేక్ కాదు అని తెలుసుకునే టెక్నాలజీ కూడా ఉంది. మీరు క్లెయిమ్ చేయడానికి, అథెంటిక్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఫేక్ ఏది అనేది తెలిసిపోతుంది. కమింగ్ టు ద పాయింట్, ఐ 100% బిలీవ్, ఒకటి నేను చెప్పేది ఏంటి, మనిషి నైజంలో డెఫినెట్గా అవినీతి అనేది ఉంటుంది. అండ్ యూ వాంట్ టు యూజ్ మనీ, హిస్ పవర్, హిస్ ఫిజికల్ పవర్, హిస్ థ్రెటనింగ్ కెపాసిటీ అండ్ హిస్ కన్నింగ్నెస్ టు ద బెస్ట్ ఆఫ్ ఎక్స్టెంట్. వాళ్ళే ఒక పొజిషన్ రాగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్. మిగతా వాళ్ళు, ఇది 2 రకాల మనుషులు ఉంటారండి. ఒక రకం మనుషులు గొర్రెలాగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే, పెళ్లి చేసుకుని, పిల్లలు కానీ భోజనాలు తిని పడుకుంటారు. ఉద్యోగస్తులు అందరూ ఉద్యోగస్తులు ఒక్కరే కాదు, ఓకే. రెండో రకంలో లీడర్స్ అవుతారు. లీడర్స్ దే బికమ్ హయ్యర్ స్టాండర్డ్. ఎవరెవరైతే ఒక పొజిషన్కి రాగలిగారో వాళ్ళు దానికి మామూలు మనుషులు కానీ ఎక్కువ ఎదిగేదే ఆ నైజం, ఆ కైండ్ ఆఫ్ థింగ్ బెటర్ క్వాలిటీ ఉంది. వీళ్ళకి చేయట్లేదని కాదు, వీళ్ళకి చేసే అవకాశం రాదు. మీరు ఒక లంచం తీసుకునే ఒకరిని చూసి ఆ లంచం తీసుకుంటున్నాడంటే మీకు అవకాశం లేదు కాబట్టి మీకు ప్రాబ్లం, కానీ మీకు అవకాశం లేదు లేకపోతే ధైర్యం లేదు అంతే. లంచం తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా నా దృష్టిలో చాలా ధైర్యం ఉండాలి, దానికి ఫస్ట్ కేపబిలిటీ ఉండాలి కరప్షన్ అవడానికి. అది కూడా ఒక ఆర్ట్ అంటారు. 100% ఇట్ ఈస్ అన్ ఎబిలిటీ. కానీ నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తానండి. ఒక పర్టికులర్ చాలా పెద్ద లీడరు, అందరూ అంటారు 1,00,000 కోట్లు ఉన్నాయి అని చెప్తారు. ఎలిగేషన్ కూడా చెప్తారు 1,00,000 కోట్లు సంపాదించాడని. 1,00,000 కోట్లు సంపాదించాడు అంతా. కానీ ఎవడైతే అంటున్నాడో ఆయన 1,00,000 కోట్లకి సంపాదించేసాడని, వీడికి 50,000 కోట్లు ఇస్తే ఇటు తీసుకోడా, 10 కోట్లు ఇస్తే తీసుకోడాడు, తీసుకుంటాడు. అదే అంటున్నాను, ప్రతి ఒక్కరు తీసుకో. వాడికి కాకుండా వాడెవడికో వెళ్ళిపోయి ఏడుపు మెయిన్ ప్రాబ్లం. లంచం తీసుకుంటున్నారు అనేది జనంలో ప్రాబ్లము, వాళ్ళకి అవకాశం దొరకదు. రాజకీయాలకు అతీతంగా లంచం ఇచ్చి నాకొద్దు అని చెప్పి సినిమాలో చూపించినట్టు చెళ్ళు మన చెంప మీద దెబ్బ కొట్టి నేను నిజాయితీ పరుడిని, దేశం అంటే ఏంటి మట్టి కాదు అనేసి పెద్ద స్పీచ్ ఇచ్చిన వాళ్ళు చేతకాని వాళ్ళు అంటారు. అయితే మీరు చేతకాని వాళ్ళు అంటలేదు నేను. ఇప్పుడు 3 points అక్కడ. ఒక పాయింట్ ఏంటంటే భయస్తులు ఒకటి, రెండోది కొంతమంది రాడికల్స్ ఉంటారు విపరీతంగా నమ్మేసి. ఇప్పుడు అదే దానికి నాకు ఒక టెర్రరిస్ట్ సైకాలజీకి సిమిలారిటీ ఉంటుంది, ఎందుకంటే అంత గుడ్డి నమ్మకం దాని మీద. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లంచం తీసుకుని జస్టిఫికేషన్ ఎలా ఉంటుంది, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు ఎవడు, నేను చేయకపోతే అది అవ్వదని ఏం లేదు కదా. ఎవడు నో వన్ క్యాన్ స్టాప్ ఎనీథింగ్. లేకపోతే నన్ను ఉద్యోగులను తీసేస్తారు, లేకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేకపోతే నన్ను ఇంక వేరే ఏదో చేస్తారు. అందుకని ఈ డబ్బులు తీసుకుని చేసేస్తూ పని అయిపోతుంది అనేది ఒకటి. రెండోది, నేను ఎంత చేస్తా ఉంటే నాకు వచ్చే జీతం ఎంత, దానికన్నా ఇంత ఎక్కువ వస్తుంది, వాడికి ఎలాగో అంత రాబోతుంది, దీనివల్ల ఎవరికి ఏమో నష్టం అనేది తీసుకుంటాం ఒక పద్ధతి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కన్విక్షన్ ఉండాలి మైండ్లో, లేకపోతే చేయలేడు. నేను చాలా చెడ్డ పని చేస్తున్నాను అయినా చేస్తానని అనుకోడేవాడు. నోబడి. అలా ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే దే విల్ బికమ్ లైక్ దిస్ రాడికల్స్. నేను చెప్పేది రాడికల్స్ అంటే, రాడికల్ ఈజ్ నాట్ టు విత్ ద టెర్రరిజం. రాడికల్ అనేది ఎక్స్ట్రీమ్, అసలు అంటే ఒక రకమైన వింత జంతువులు లాంటి వాళ్ళు, ఒక పర్టికులర్ సెక్ట్ని నమ్మేసి ఏంటి అంత నేను దానికోసం ఏమైనా నా ప్రాణాలు ఇస్తానని వాళ్ళు వేళ్ల మీద కూడా ఉండరు. నాకు వేళ్ళు కన్నా ఇంకా తక్కువ మెజర్మెంట్ తెలియట్లేదు. రీసెంట్గా ఈ రేవంత్ రెడ్డి క్యాష్ ఫర్ ఓట్ ఇష్యూ బయటకు వస్తున్న సమయంలోనే ఒక మంత్రి కాదు యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యే ఇంట్లో 10 లక్షల రూపాయల క్యాష్ పట్టుబడింది. ఆ 10 లక్షల రూపాయల క్యాష్ బ్యాగ్ ఎవరో ఒక చీటీ పెట్టి ఒక పర్టికులర్ రికమెండేషన్ కోసం దాంతో పాటు తెచ్చిచ్చిన డబ్బులు. ఐ డోంట్ నో ఇఫ్ మీరు ఫాలో అయ్యారా? నేను చూసాను అక్కడ, డోంట్ నో ది డీటెయిల్స్ బట్ యా. సో మంత్రి గారు సెక్యూరిటీని దాటుకుంటూ ఒక పెద్ద మూట లోపలికి వచ్చింది, కానీ మంత్రి గారికి ఎలా వచ్చింది ఇది అని తెలియదట. లాస్ట్లో వాళ్ళు చేతులు ఎత్తేసారు.
అంటే ఇది స్టింగ్ ఆపరేషన్ జరుగుతుందని చేతులు ఎత్తేస్తారా లేకపోతే నిజంగానే ఎలా వస్తుందో తెలియదు అంటారా వాళ్ళకి? యూ కాంట్ రీడ్ త్రూ హర్ మైండ్ బట్ ఇప్పుడు అంటే ఇక్కడ ఒక 2 పాయింట్ నాకు ఇట్స్ హైలీ పాసిబుల్ షీ డజంట్ నో. అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక లెవెల్లో ఉన్న ఒక మినిస్టర్ దగ్గర ఎక్కడెక్కడ ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, పక్కన వాళ్ళు ఏం చేస్తారు అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ. ఇప్పుడు నేను ఐఎమ్ జస్ట్ ఎ స్మాల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, నా దగ్గర కూడా ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ విత్ ద మనీ. ఐ హ్యావ్ నో క్లూ అట్ ఆల్ యాక్చువల్లీ. కానీ నేను టెక్నికలీ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద మై ఆర్గనైజేషన్ కాబట్టి నాకు తెలిసింది అనుకుంటారు అందరూ. అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. బట్ అంటే ఇప్పుడు నాకు జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను రంగీలా సినిమా అయిపోయి ఒక 1 month or 2 months తర్వాత నేను బాంబేలో ఫ్లాట్లో ఉన్నాను. నేను ఒక్కనే ఉన్నాను. ఒక 3 o'clock in the afternoon బెల్ మోయింది. నేను తీస్తే అక్కడ బయట 3 నుంచి ఉన్నారు. అండ్ దే లుక్డ్ వెరీ మామూలుగా ఉన్నారు, టక్ చేసుకునేది హిందీలో వర్మాజీ చాలా పొగరుగా ఉన్నాడు. నేను ఆ టైంలో నాకు నక్సలైట్స్ థ్రెట్ ఉండేది. అంటే నాకు ఇంటికి వస్తూ ఉండేది లెటర్స్ పీడబ్ల్యూ నుంచి. అది ఆ టైంలో నేను ఒక్క సెకండ్ నక్సలైట్లు అనుకున్నా. ఎందుకంటే అంత యారగెంట్గా పొగరుగా అడుగుతున్నారు నా ఇంటికి వచ్చి అని నన్ను గుర్తుపట్టలేదు వాళ్ళు బేసిక్గా. సో నేను హిందీలో జరిగింది కాన్వర్సేషన్. నేను లేరని చెప్పాను. నువ్వెవరు అన్నాడు. నేను నవీను వర్మ కజిన్ అని చెప్పాను. అంటే లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఎటు చూసి ఫోన్ చేశాడు. ఎవరికో ఫోన్ చేసి, సార్ వర్మ ఇంటికి వచ్చాం, తను లేడు, తన కజిన్ ఉన్నాడు ఇక్కడ సార్ అని చెప్పాడు. కాబట్టి అప్పుడు అర్థమైంది నక్సలైట్లు అయి ఉండరు అని. అప్పటికి నాకు తగ్గట్లేదు వీళ్ళు ఎవరేండు అని. అండ్ దెన్ వన్ ఆఫ్ ద గైస్ టోల్డ్ మీ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను నేను వర్మ కాదని, నేను ఎవడో నవీన్ అని చెప్పాను. అప్పుడే ఒక ఫోటో ఉంది అక్కడ, నేను సుభాష్ గాయ్ ఏఆర్ రెహమాన్ ఫోటో ఉంది అక్కడ. అది సుభాష్ గాయని గుర్తుపెట్టాడు బికాస్ హీజ్ ఎ బాంబే గాయ్. వచ్చినాడు లోపలికి. సుభాష్ గాయ్ పక్కన నేను ఉంటే ఆబ్వియస్లీ ఈడెత్తుకుంటాడు అని సుభాష్ గాయ్ కేసు అది ఇదేంటి ఫోటో అన్నాడు. అప్పుడు నేను చెప్పేసాను నేనే నమ్ముకోవాలి. సరిగ్గా అదే టైంలో టేబుల్ మీద ఒక న్యూస్ పేపర్ ప్యాకెట్ ఉంది. ఒకడు వెళ్ళి ప్యాకెట్ ఇప్పితే దాంట్లో 5 లక్షల క్యాష్ ఉంది. అది నాకు తెలీదు. అంటే తెలియదు, ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు నేను డబ్బులు అసలు హ్యాండిల్ చేయను నేను ఎప్పుడు. అది నా కజిన్ ఎవడో పెట్టాడు అక్కడ. సో ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను ఒకటి పాయింట్ 1. రెండోదేమో అక్కడ క్యాష్ ఉంది. అంతే, విదిన్ మినిట్స్ ఒక పెద్ద టీం ల్యాండ్ అయిపోయింది. టోటల్ రైడ్ ఇది అంతా వచ్చేసి. కానీ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఆబ్వియస్లీ ఐ మీన్ దే బుక్డ్ ఏ కేస్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏమవుతుందో అదే జరిగింది. అది ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయారా? ఆబ్వియస్లీ మీవేనా డబ్బులు? నావే. పాయింట్ అది కాదు ఇక్కడ. నేను ఐ జస్ట్ రిమెంబర్ దిస్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ దట్ ఉమెన్. ఎవరో ఇందాక చెప్పారు కదా మినిస్టర్, అదే అలా కూడా నాకు ఇప్పుడు నాకు నేను సినిమాలు తీయటం తప్పిస్తే నేను డబ్బులు పట్టించుకోను, నాకు తెలియదు. కానీ లైక్ ఐ సెడ్, ఇఫ్ ఐఎమ్ దేర్ ఐఎమ్ సపోజ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. కరెక్ట్. అది నేను చెప్పేది. అది గుర్తొచ్చి చెప్పాను. ఇట్ ఇస్ లిటిల్ ఆఫ్ ఫ్రమ్ వాట్ వీఆర్ టాకింగ్. No, it's not off. It's తర్వాత ఐ మీన్ జస్ట్ యాజ్ అనెక్డోట్, వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ ఐ బికేమ్ ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆయన ఆఫీస్లో ఉన్నమాట. ఇది అయిన తర్వాత హీ వాజ్ ఇంట్రాగేటింగ్ వన్ పర్సన్. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫనియెస్ట్ థింగ్స్ ఐ హర్డ్ ఇన్ మై లైఫ్. గుప్తా గారు, నా లైఫ్ స్టైలు, నా శాలరీ మీకన్నా ఎక్కువ, కానీ మీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ కన్నా బాగుంది ఎట్లాగా అని అడిగారు ఎవరు ఆఫీసర్, గుప్తా అని అతను. అంటే లేదు సార్ నేను చూపిస్తాను అంతే, నాకు స్టైల్ అనేది ఏం లేదు. నా స్టైల్ అని లేదు. ఇప్పుడు మీకు సైక్లోన్ 5-star హోటల్ లీలాలో సైక్లోన్ డిస్కోథెక్లో మెంబర్షిప్ ఉంది మీకు, అది చాలా ఎక్స్పెన్సివ్ కదా అంటే, అది లేదండి నా ఫ్రెండ్ కొనిచ్చాడు ఆ మెంబర్షిప్ అన్నాడు. అది మీ ఫ్రెండ్ పేరేంటి అని పెన్ తీసుకున్నాడు. మీ ఫ్రెండ్ పేరేంటి తీసుకున్నాడు. తీసుకుని లేదండి తను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అన్నాడు. ఇక్కడ అడ్రస్ అమెరికా నంబర్ చెప్పాడు అన్నాడు. అది లేదండి అసలు అమెరికా షిఫ్ట్ అయిపోయాడు అన్నాడు. అంటే సరే ఓకే పోనీ మెంబర్షిప్ అంటే తను ఇచ్చాడు, అక్కడ డ్రింక్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా దానికి ఏంటి, లేదంటే అసలు ఎప్పుడు నేను ఏమి తాగను తిన్నా అక్కడ. మరి ఎందుకు వెళ్తారు అంటే మ్యూజిక్ వింటానికి వెళ్తాను. అంటే మ్యూజిక్ అంటే మీకు అంత ఇష్టం, మీరు అంత దూరం వెళ్తారు, అలాంటప్పుడు మీ ఇంటికి రైడ్ చేసినప్పుడు మీ ఇంట్లో టేప్ రికార్డ్ కూడా ఎందుకు లేదన్నాడు.
అంటే మా పిల్లలు చదువు డిస్టర్బ్ అవుతుందని. అంటే ప్రతి దానికి ఆన్సర్ ఉంది అతని దగ్గర అని ఒక స్టేజ్లో ఆఫీసరు నవ్వేసాడు, అతను కూడా నవ్వేసాడు, ఇద్దరు నవ్వటం మొదలు పెట్టాడు. తర్వాత నాకు ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఇది ఆల్రెడీ 2-3 రైడ్లు అయి ఉంటాయండి ఇతని మీద, అందుకని ఈ నోస్ ఆల్ ది ఆన్సర్స్. అది లేకపోతే ఇప్పుడు చిన్న సింపుల్ థింగ్ లైక్ నా ఫ్రెండ్ వచ్చి నీ ఫ్రెండ్ పేరెంట్ అని పెన్ తీస్తే అసలు నేను అనుకో 90% అయిపోతుంది, ఇంట్రోగేషన్ అక్కడే అయిపోతుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ పేరు చెప్పారంటే ఆడికి వెళ్తుంది, ఏంటి ఎందుకు కొనిచ్చు ఎప్పుడు కొనిచ్చు, అది అబద్ధం అయితే అక్కడ మీరు పట్టుబడిపోయారు ఆల్రెడీ. సో ఎనీవే అది జస్ట్ ఇట్లా డైవర్స్. నా పాయింట్ ఏంటంటే అప్పుడు ఎవ్రీబడి నోస్. సో ఏసీబీ అండ్ ఆల్ దీస్ డిటెక్షన్ ఏజెన్సీస్ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ ద వే దే వుడ్. అంటే చాలా మంది తెలీదు వాళ్ళకి ఎంత పక్కడబందీగా ఎంత డీటెయిల్గా చేస్తారని. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమిళనాడులో సింహాసనం నుంచి దిగి ప్రాసిక్యూషన్ అయ్యి జైలుకి వెళ్ళి షీ కేమ్ బ్యాక్ ఇన్ టు పవర్. కరెక్ట్. వాట్ డస్ దిస్ రిఫ్లెక్ట్ ఆఫ్ ద సిస్టమ్? See, but that depends upon the facts of the case also, no? అంటే మనం మీడియా నుంచి విని దాన్ని బట్టి మనం ఫిక్స్ అయిపోవటానికి అంటే చాలామంది ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. జడ్జ్మెంట్ అనేది ఎక్స్ట్రాడినరీ డీటెయిల్ ఉంటుంది దాంట్లో. ఏ బేసిస్ మీద ఛార్జ్ షీటు, ఏ బేసిస్ మీద ఒక కోర్టు దాన్ని కరెక్ట్ అంది రాంగ్ అంది అనేది అవి స్టడీ చేయకుండా లోపల పెట్టేశారు వదిలేశారు అనేది చాలా సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ అనేది మీనింగ్లెస్. అండ్ ఆల్సో ప్రాబ్లీ ది మీడియా హైప్ of how it's it is media hype. It is media creates an emotion. Information అనేది ఎప్పుడు దాసి ఉంచుతుంది. Because what even people want to listen to drama, they don't want to know facts. సో అందరూ లంచగొండులు, ఆ లంచగొండి లక్షణం అందరిలో ఉంటుందన్నది మీ సమ్మేషన్. లంచగొండ అనేది మనం నైజం అంటున్నాను. నైజం, ఆ నైజం ఆ బీజ రూపంలో ఉంటుంది. ఎప్పుడు పైకి వస్తుందో చెప్పలేం. ఎప్పుడు పైకి వస్తుందో ఎప్పుడు పైకి వస్తుందో వాళ్ళకు ఉన్న అవకాశం బట్టి ఉంటుంది. అవసరం అవకాశం. ఒక్కళ్ళు ఎవ్రీబడి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఐ థింక్ ఇస్ రాడికల్. పవన్ కళ్యాణ్ లంచం తీసుకోవాలనుకుంటున్నాను. He'll be a radical, but he'll be extreme beliefs, extremely మీరు ప్యాషనేట్ అయినప్పుడు మీ బిలీఫ్కి ఐ బిలీవ్. ఎందుకంటే ఆ బిలీఫ్ ఎంత ఉంటుందంటే తనతో తనే ఉండలేడు. ఈ కాంట్ ఫేస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ పవన్ కళ్యాణ్ ఇఫ్ హీ డస్ ఎ రాంగ్ థింగ్ అని నా బిలీఫ్ అది. సో హీ విల్ డెఫినెట్లీ లివ్ అప్ టు హిస్ ఇమేజ్. హీ ఈజ్ హిస్ ఇమేజ్. హీ ఆల్రెడీ హాస్ అన్ ఇమేజ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అండ్ తను ఎప్పుడైనా ఒక తప్పు పని ఇలాంటి వాట్ ఈస్ కమిటెడ్ టు పీపుల్ అది చేస్తే తన మొహం తనే అద్దంలో చూసుకోలేడు. అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుందని నా రీడింగ్ పవన్ కళ్యాణ్ మీద. యావరేజ్ స్ట్రీమ్లో ఉండే మెయిన్ స్ట్రీమ్ లంచగొండి నైజం ఉండే వాళ్ళు వర్సెస్ రాడికల్స్ ఎవరు తెలివైన వాళ్ళని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ లంచగొండుతాను వాళ్ళు. లంచం తీసుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. దానికి తెలివి ఉండాలి. మీకు రాడికల్ బిలీఫ్ ఉన్నప్పుడు తెలివికి సంబంధం లేదు. తెలివి బై డెఫినేషన్ ఇస్ టు మ్యానిపులేట్, ఇస్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ విచ్ అదర్వైజ్ వోంట్ హ్యాపెన్ స్ట్రైట్గా జరగని మ్యానిపులేట్ చేసి జరిగించడంలోనే మీకు తెలివితేటలు ఉండాలి. లేకపోతే తెలివితేటలు అవసరం ఏంటి? కమింగ్ టు ద కోర్ ఆఫ్ పాలిటిక్స్, మీరు ఇందాక లంచగొండతనం గురించి చెప్పారు. బయింగ్ ఓట్స్ ఫ్రమ్ పీపుల్. ప్రతి ఎలక్షన్లో డబ్బులు తీసుకోకండి అని ప్రచారాలు కొనసాగుతాయి. ప్రతి ఎలక్షన్లో అందరికీ తెలుసు వీళ్ళు 5,000 ఇచ్చారు 2,000 ఇచ్చారని డబ్బులు అందరి దగ్గర తీసుకుంటున్నారు. తీసుకునే ఓట్లు వేసే ప్రజలు కూడా. సో అది లంచం కిందకి రాదా? 100% ఆఫ్ కోర్స్ లంచం కింద వస్తుంది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఓట్ల దగ్గర డబ్బులు ఇచ్చడం ఏంటంటే, ఒకటి సీక్రెట్ బ్యాలెట్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది లంచం కింద అవసరం కొద్దీ ఇస్తున్నారు. లంచం కూడా కాదు యాక్చువల్గా. ఓటుకి డబ్బులు ఇచ్చేది లంచం కింద కాదు. ఎందుకంటే ఎవడైతే తీసుకుంటున్నాడో ఆల్రెడీ తెలుసు ఈ అవసరం కోసం ఇస్తున్నాడు. అప్పుడు వాడికి లాయల్టీ కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ పాయింట్ ఐమ్ గోయింగ్ టు కమ్ టు ఇస్ దట్ లంచగొండితనంలో లాయల్టీ. మీరు మాట్లాడే లోపు ఐ డోంట్ థింక్ నేను మీ దగ్గర, సతీష్ గారి దగ్గర, ఇంకోళ్ళ దగ్గర, ముగ్గురు దగ్గర ఓట్ వేయడానికి డబ్బులు తీసుకుని ఎవరో ఒకళ్ళకే వేస్తే ఇద్దరిని ముంచేసినట్టే కదా. 100%. మరి అక్కడ ఎందుకు మీరు అవినీతి జోన్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైతే ఇచ్చారో ఎవరు తీసుకుంటున్నాడో అందరూ కూడా అదే కేటగిరీలోకి వస్తారు. సో ఎవరిని నమ్మడానికి ఉండవంటారు. వాట్ ఈస్ ద థింగ్ దట్ ఛాన్స్ ఎలా తీసుకుంటారు ఎవరైనా? బట్ మీకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి మీకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ మీరు తీసుకుంటున్నారు. వాడు చేస్తాడా లేదా తెలియదు, తీసుకున్న తర్వాత ఎగ్గొడతాడా లేదా తెలియదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక మనిషి బాంబేలో ఒక కేసు నడుస్తుంది. అతని మీద కేసు నడుస్తూ ఉంటే కన్విక్షన్ రాబోతాం కొంచెం. తనకు ఒక మెసేజ్ వచ్చింది, నేను కలవాలి, నేను ఒక అన్నోన్ నంబర్ నుంచి. ఎవరిది అంటే నీ కేసు విషయం మాట్లాడాలి అంటే ఈ కొంచెం కంగారు పెట్టి వెళ్ళాడు. ఈరోజు హోటల్లో ఎక్కడో కలిస్తే నేను జడ్జి గారి తాలూకా జడ్జి గారికి క్లోజు, జడ్జి గారి విషయాలని నేను చూస్తాను, నీకు ఫర్గా రావాలంటే
10 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఫర్గా కన్విక్షన్ అక్విట్ చేస్తే 10 కోట్లు ఇయ్యాలి నువ్వు అనేది లంచం ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు తనకి తన లైఫ్ అంతా అంటే చాలా సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అగత్యం ఉంది. ఒకటి, ఒకవేళ ఈ 10 కోట్లు ఇస్తే కనుక నాకు జైలు శిక్ష తప్పుతుంది అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు ఇది ఇన్నోసెంటా కాదా అనేది అతనికి తెలియాలి. ఇన్నోసెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ తనని జైల్లో పెట్టే పవర్ ఒకటికి ఉందని తను నమ్మినప్పుడు, తనకి ఆ 10 కోట్లు ఇచ్చే ఒక ఆధారం ఉన్నప్పుడు తను ఇవ్వాలా వద్దా అనేది ఒక పాయింట్. నేను లంచం ఇవ్వను అని మీరు లాజిక్ని లేకపోతే మీ మారల్ దాన్ని పట్టుకుంటే మీ లైఫ్లో ఉన్న 10 ఏళ్ళు పోయినా పర్వాలేదా అలాంటి నిజాయితీ పెట్టుకుని? ఎందుకంటే డెస్పరేషన్ అదే అంటున్నా. అప్పుడు ఏంటి, ఇంకొక మనిషికి నన్ను జైలు లోపల పెట్టే పవర్ ఉంది, నేను ఇన్నోసెంట్ అని తను అనుకోవచ్చు. సో నేను హైపోథెటికల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటాడు, ఓకే నా 10 కోట్లు పోతే పోయింది, నా 10 ఏళ్ళు నాకు వచ్చేస్తుంది, ఎలాగో ఆ జడ్జో ఇదో అని వీడన్నీ ఆలోచించి ఇచ్చేసాడు. ఇక్కడ మీరు ఇన్నోసెంట్ అని హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ పెట్టారు, బట్ అదర్వైజ్ పవర్ స్ట్రగుల్ ఉండే అది ఇక్కడ ఇది దేంట్లో పెడుతున్నా అంటే అవసరంలో పెడుతున్నా. ఇది నేను చెప్పింది ఏంటి, నా అవసరం, నా వ్యక్తిగత అవసరం. నాకు దేశం అంటే నాకు రెస్పెక్ట్ ఉండొచ్చు, చట్టం అంటే ఉండొచ్చు, కానీ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్లో నాకు ఎలాంటి అన్యాయం జరగబోతుంది, ఆ అన్యాయం నుంచి నేను బయటపడటానికి నాకున్న ఒక అవకాశం లంచం ఇవ్వటం అని వచ్చింది అనుకోండి, అది అవసరం అనే ఒక వర్డ్ నుంచి వస్తుంది. అది అప్పుడు అది అఫ్కోర్స్ ఇట్స్ ఎ క్రైమ్. ఎందుకు క్రైమ్ అనేది అది ఫినిష్ చేస్తాను. వీడు ఇచ్చేసాడు డబ్బులు, కన్విక్షన్ వచ్చేసి. కన్విక్షన్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వాడు ఎవడైతే అన్నాడో మోసం చేశాడు. వాడికి జడ్జి తెలియదు, ఎవడో తెలియదు. వీడికి ఉన్న భయాన్ని వాడు వాడుకుని ఒక అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి కేసు పెడతారా? పెట్టలేరు. ఎందుకంటే నేను లంచం పెట్టి డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఎందుకు ఇచ్చావు? జడ్జికి లంచం ఇస్తావా? మళ్ళీ అదొక సెపరేట్ కేసు అడమే అవుతుంది. అప్పుడు నోరు మూసుకున్నాడు, ఆ డబ్బులు పోయి జైలుకి వెళ్ళాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో విచ్ మీన్స్ మీకు ఏం అవసరం అన్నా మీకున్న ఇంటెన్షన్ ఏంటి, జడ్జికి లంచం ఇచ్చి నువ్వు చట్టంలోంచి బయటికి మ్యానిపులేట్ చేసి బయటకు రావడానికి ట్రై చేస్తున్నావు అనేది ఒక నేరం. మారల్గా నాకు మనిషి తెలుసు కాబట్టి వాడి అవసరం నుంచి వచ్చింది అనేది నాకు ఒక సింపతి ఉండొచ్చు, బట్ ఆన్ ఏ వైడర్ యాంగిల్ ఇట్ ఈస్ అ క్రైమ్. అవును. సో సిమిలర్లీ జడ్జి తీసుకుని కూడా చేయలేదా, అది కూడా పాసిబిలిటీ తెలీదు. ఎందుకంటే వాడే తర్వాత ఎప్పుడో వీడికి సంబంధించిన కలిసి నేను ఇచ్చాను కానీ వాడు చేయలేదని చెప్పాడంట. ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరిని అడుగుతారు? వాడు వచ్చినప్పుడు కూడా మీరు అడగలేరు, ఫోన్ చేసి మీ మనిషి అయినా చెప్పండి అని కూడా అడగలేరు. అది అలాంటి అదే కదా పాయింట్ అక్కడ. సో అలాంటి అవసరాలు హై ప్లేసెస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ 100 వస్తాయి రోజు. సో ఇప్పుడు జరిగింది జస్ట్ 1 ఇన్సిడెంట్. అది అలాంటి నాకు తెలిసి రోజుకి 10 జరుగుతాయి. ఒకటి తీసుకున్నారా లేదా, వీళ్ళ లంచం ఇవ్వజూపి కొన్నారా? ఇంకొక మంచి నాకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినప్పుడు దొరికిన అన్ని మటీరియల్ వాటర్ ఉందో, ఏదేది కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుందో అన్నింటినీ మా వాళ్ళు వచ్చేసి వాళ్ళతో మాట్లాడి, ఈ పేపర్ ఒకటి మర్చిపోతే ఇంత ఇస్తాం, ఆ పేపర్ ఒకటి తీసేస్తే ఇంత ఇస్తాం, ఈ బ్యారెల్ అన్నీ పెట్టుకుని ఏమీ దొరకపోతే అసలు ఏమీ లేనట్టు ఉంటుందని కొన్ని పెట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే లంచం తీసుకున్నారు? ఆబ్వియస్లీ నేను ఇచ్చాను, వాళ్ళు తీసుకున్నారు. మీరు పబ్లిక్ టీవీలో చెప్పేసారు. ఓకే, బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఎవ్రీబడీ డస్ ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్. అండ్ ఇట్స్ ఇప్పుడు నేను ఇచ్చానంటే ఇప్పుడు నేను ఫిజికల్గా ఎప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు డీల్ చేయను. మా ఊళ్ళో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షలు క్యాష్ ఏంటో నాకు తెలియదు, ఎందుకు ఉందో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఓకే ఎంత ఇస్తే అంత సెటిల్ అయిపోతుందని మా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇచ్చారా లేదని నాకు తెలియదు, వీళ్ళు తీసుకున్నారు. సేమ్ థింగ్ కదా, ఇంత ఇచ్చేసానంటే అని చెప్పారు. సరే అది ఇచ్చేసి ఉంటారని మళ్ళీ ఫోన్ చేయను కదా, ఆయన అడగలేను కదా, ఎంత ఇచ్చాడు మా వాడు అని చెప్పలేను. సో ఐ థింక్ దిస్ హ్యాపెన్స్ ఏ లాట్. అంటే నా అంత చిన్న పొజిషన్లోనే ఇది జరిగితే పెద్ద పొలిటికల్ లీడర్స్ దగ్గర ఎంతమంది చేస్తారు, ఎన్ని జరుగుతాయి చెప్పండి. నాకు బాధ కలుగుతుంది కానీ వాస్తవాలు ఇవన్నీ. అది పాయింట్. అది బాధ ఎందుకు, ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇందులో. ఓకే, లంచం ఇచ్చారా లేదా ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తీసే ఆ స్టింగ్ ఆపరేషన్ ఏదో ఉందో, దాని వెనకున్న పొలిటికల్ మోటివ్ వల్ల వాళ్ళు బాగా కార్నర్ అయిపోయి అసలు చేసిన వాళ్ళది పక్కకి వెళ్ళిపోతుందని కూడా చర్చ వస్తుంది. I don't think so. ఎందుకంటే ఇందాక చెప్పినది ఇది జస్ట్ ఇది ట్రిగర్ చేసింది అది. No, I'm talking about 2 parties, 2 governments in question. సో వీళ్ళు కావాలని ఒక వర్గం ప్రజల్ని తొక్కేయడానికి, ఒక పార్టీని తొక్కేయడానికి వీళ్ళు చేయించారు కనుక సింపతి వాళ్ళ వైపు వెళ్ళే అవకాశం. నా ఫీలింగ్ అనేది జనరల్ పబ్లిక్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తప్పిస్తే పాలిటిక్స్ జరిగింది ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. ఐ డోంట్ బిలీవ్ దట్. బాధపడరు వాళ్ళు డబ్బులు పోతున్నాయి అని. Media will make a big issue about anything only for 2-3 days.
ఎందుకంటే 2-3 డేస్ తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది, ఇంకా ప్రోగ్రెషన్ ఉండదు కాబట్టి స్టోరీ మీద. ఎప్పుడైతే హెడ్లైన్స్లోంచి వెళ్ళిపోయిందో నెక్స్ట్ డే అందరూ మర్చిపోతారు. అవి సా ఇట్ మెనీ టైమ్స్. జయలలిత గారు ఫస్ట్ లోపల పెట్టినప్పుడు ఇంక రాదంట, 10 ఏళ్ళంట, ఓ నెల అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు, ఎక్విట్ అయిపోయింది. ఎక్విట్ చేశారా అని 2 రోజులు మాట్లాడారు, 3 రోజులు మళ్ళీ మర్చిపోయారు. పాలాభిషేకాలు కూడా చేశారు. ఎవ్రీథింగ్ విల్ బి ఫర్గాటన్ ద మూమెంట్ ఇట్స్ ఆఫ్ ద హెడ్లైన్స్. సో ఫైనలీ ఇష్యూ అనేది హెడ్లైన్స్ బట్టి ఉంటుంది కానీ జనాల మనసులో ఇప్పుడు ఉండదు. జ్ఞాని వర్మ గారు చెప్తున్నది ఏంటంటే దట్ ఇట్స్ స్ట్రగుల్ బిట్వీన్ ద పవర్ఫుల్ అండ్ ద పవర్లెస్. అంతే, పవర్ ఉందా లేదా అంతే అన్నదే ఓకే అక్కడ అంటారు. పవర్లెస్ పీపుల్ ఆర్ లెస్సర్ దెన్ పవర్ఫుల్ బై డెఫినేషన్ అండ్ బై ది meaning of the word itself. Power. So powerless people don't matter in the scheme survival of the fittest is what matters. వాళ్ళకి maximum వచ్చేది ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంతే. లంచం తీసుకుంటున్న వాళ్ళు, తీసుకోబోతున్న వారు, తీసుకున్న వాళ్ళు గనుక గిల్టీ ఫీల్ అవుతుంటే మీరు ఏమైనా ఊరటనిచ్చే టూ స్మార్ట్. లంచం తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరూ దే బిలాంగ్ టు ద హైయర్ స్టాట్ ఆఫ్ సొసైటీ అండ్ దే నో మోర్ దెన్ అస్. మనం వాళ్ళ మీద గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ వైండప్ చేస్తూ ఈ క్వశ్చన్ మీకు నచ్చకపోతే మనం తీసేస్తాం. ఏంటంటే రేవంత్ రెడ్డి సడన్గా ఇప్పుడు బయట కనిపించి మిమ్మల్ని కలిస్తే మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి? ఆయన ఇప్పుడు స్పాట్ ఐ డోంట్ ఫస్ట్ బికాజ్ నాకు రేవంత్ రెడ్డి నాకు చాలా క్లోజ్గా తెలుసు అండ్ ఐ రియలీ అడ్మైర్ హిమ్ అండ్ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. సో బికాజ్ పాయింట్ 1 ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ నాకు ఒక మారల్ ఆస్పెక్ట్లో కరప్షన్ అనే దానికి నేను ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్.